కుటుంబం అన్నాక కలహాలు వస్తాయి. చదువుకున్న దానివి, లోక జ్ఞానం తెలిసిన దానివి, పెద్ద కుటుంబం కదా, మాట మీద మాట ఏదో ఒకటి వస్తూనే ఉంటది. నువ్వే సర్దుకోవన్నే ఇంత చేస్తున్నావు. ఒక్క చిన్న మాటతోటి ఎందుకు చెడ్డదానివి అవుతావే? కొంచెం అర్థం చేసుకో, ఇంకొంచెం ఓపిక తెచ్చుకోవే. నువ్వు కూడా వాళ్ళలాగా నాకే నచ్చ చెప్పాలని చూస్తున్నావు అని ఒక అక్కగా చెల్లె బాధ అర్థం చేసుకుంటలేవు అక్క. భవాని, నేను ఏది చెప్పినా నీ మంచి గురించే చెప్తా. ఇవాళ రేపు రోడ్డు మీద ముచ్చట్లు మంచిగా లేవు. అందుకే కదా ఎంత చదువుకున్నా ఎంత ఏది చేసినా ఆడపిల్లని బయటికి పంపాలంటే భయపడతారు. కానీ దాసు మంచోడే, నీ తెలివిని గుర్తించి నిన్ను జాబుకు పంపిస్తుండు. ఏదో కోపంలో 4 మాటలు అన్నాడు గాని నువ్వంటే బాగా ఇష్టమే దాస్కి. నువ్వు కూడా చాలా తెలివిగలదానివి. నీ గురించి ఊరంతా ఏమనుకుంటారో తెలుసా? భవాని చాలా గొప్పది, మంచిగా చదువుకుంది, ఆ ఇంటికి కొలువు చేసే కోడలు వచ్చింది అని చెప్పుకుంటుంటే నాకెంత గర్వంగా ఉంది తెలుసా? చిన్న చిన్న విషయాలకు అనవసరంగా బయటపడి ఎందుకు ఇది చేసుకున్నాడు? అవ్వగారింటికి వస్తే అవమానం అవుతుంది. అర్థం చేసుకోయేనా మాట. నీ మంచి కోరేదాన్ని కాబట్టి నీకు ఇంత నిమ్మలంగా చెప్తున్నా. నేను చెప్పే తిరిగి చెప్తున్నానే, తర్వాత నీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించు. సరే అక్క, నేను ఆలోచిస్తా. నిన్నన్నా అని అయితే మనసులో పెట్టుకోకే. నా చెల్లె బాగుండాలి, మంచి పేరు ప్రతిష్టలతోటి గొప్ప స్థాయిలో ఉండాలి. అదే నా కోరికనే.